కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం జెండా ఎత్తింది. దేశవ్యాప్తంగా చర్చకు పెట్టడమే కాదు, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలని భావించింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ నుంచి పార్టీ పదవుల వరకు సామాజిక న్యాయం అంటూ లెక్కలు వేస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక న్యాయం అజెండాపై ఫోకస్ చేస్తోంది. ఎవరు ఎంతో వారికి అంతా అంటూ నినాదమెత్తుకున్న రాహుల్ గాంధీ ఆయా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత పెంచుతున్నారు. తెలంగాణను ప్రయోగశాలగా ఎంచుకున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ వ్యవహారంలో కూడా సోషల్ ఇంజనీరింగ్ ప్రదర్శించారు. ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురిలో మాదిగ సామాజిక వర్గం నుండి అడూరి లక్ష్మణ్, మాల సామాజిక వర్గం నుండి వివేక్, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుండి వాకిటి శ్రీహరి ఉన్నారు. కేబినెట్ లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కాకుండా రెడ్డి సామాజిక వర్గం ముగ్గురు మంత్రులున్నారు. బీసీలు ముగ్గురు, ఎస్సీల్లో ఇద్దరు మాల, ఇద్దరు మాదిగలకు ఛాన్స్ కల్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉన్నట్టు కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో కూడా సామాజిక వర్గాల సమతుల్యతకి పెద్దపీట వేశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చాలా సందర్భాల్లో పీసీసీ కార్యవర్గంలో కూడా సామాజిక సమతుల్యత ఉంటుందని ప్రకటించారు. ఏఐసీసీ అభిప్రాయ సేకరణలో కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే మహేష్ గౌడ్ ప్రస్తావన చేశారు. అటు హైకమాండ్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కూడా సామాజిక న్యాయంపై రాజీ పడలేదు. దీంతో పీసీసీ కమిటీలో కూడా అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సామాజిక న్యాయానికి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అవకాశం కల్పించారు. 69 మంది ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ఈ లెక్కన 68% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అవకాశాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల ముద్ర ఉంటుంది. ఇప్పుడు సామాజిక న్యాయం అజెండా ఎత్తుకోవడంతో మిగతా పార్టీలపై ఒత్తిడి పెరుగుతుంది. అణగారిన వర్గాలకు అనివార్యంగానైనా పదవులు ఇచ్చేలా కాంగ్రెస్ వ్యవహరించిన వ్యూహం మిగిలిన పార్టీలకు తలనొప్పే. బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పుడు అనివార్యంగా సామాజిక న్యాయంపై ఆలోచించాల్సిన పరిస్థితి.